తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారా? సరికొత్త కలయికతో జనసేన రాబోతుందా? మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసిన గద్దర్తో పవన్ జతకట్టబోతున్నాడా? గద్దర్ పవన్ కాంబినేషన్ మీద ఇతర పార్టీలు ఏమనుకుంటున్నాయి? పవన్ కళ్యాణ్ గద్దర్ ఇటీవల రెగ్యులర్గా కలవడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్ వేయాల్సిందే. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్ళు బుల్లెట్తో ప్రయాణం చేసిన గద్దర్ ఇక బ్యాలెట్ని నమ్ముతానని ప్రకటన చేయడంతో పాటు మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ దశలో గద్దర్ ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నారా అనేది చాలా కీలకంగా మారిన అంశం. ఒక దశలో సిపిఎం సిపిఐతో మంతనాలు జరిపిన గద్దర్ ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. తనకు చిరకాల మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ గద్దర్ స్నేహం ఈ రోజుది కాదు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసే సమయంలో పవన్ కళ్యాణ్ గద్దర్ ఇద్దరూ తరచూ భేటీ అవుతుండేవారు. కేవలం భేటీ మాత్రమే కాదు, తెలంగాణ వెనుకబాటుతనానికి కారణాలు, అభివృద్ధి నమూనాపై కూడా తరచూ వీరిద్దరూ మేధోమథనం చేసేవారని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. అయితే ఈ రోజు ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల పవన్ గద్దర్ కలిసి పనిచేయలేకపోయిన విషయం అందరికీ తెలిసింది. అయితే తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేయడం, ఆపై ప్రచారం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే 2014 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో సైతం పార్టీ నిర్మాణం చేపట్టాలని భావించిన జగన్ సరైన నాయకుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో గద్దర్ ప్రకటన పవన్ ని పునరాలోచించే విధంగా చేసింది. మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసిన గద్దర్ తమ జనసేన పార్టీకి తెలంగాణలో ముఖ్య సిద్ధాంతకర్తగా ఉంటే బాగుంటుందన్నది జనసేన పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకుగానే అవసరమైన గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైందన్నది విశ్వసనీయ సమాచారం. ఒకవేళ గద్దర్తో పార్టీ ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఖచ్చితంగా అది కీలక రాజకీయ శక్తిగా మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల వాదనగా వినిపిస్తోంది. పవన్ పార్టీ నేతలు కూడా దీన్ని ధృవపరుస్తున్నారు. గద్దర్ని పవన్ ఎంచుకోవడం వెనక చాలా రాజకీయ కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా తెలంగాణ వెనుకబాటికి కారణాలు గద్దర్కి బాగా అవగాహన ఉన్నదన్నది పవన్ భావిస్తున్నారు. అందుకోసమే 2019 సాధారణ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో దశాదిశ గద్దర్ చేతిలో పెట్టాలని పవన్ భావిస్తున్నారు. అణగారిన వర్గాల కలల వేదికగా తెలంగాణలో జనసేనని తయారు చేయాలన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే అధికార టీఆర్ఎస్ ని ఎదుర్కొనడానికి పవన్ కి గద్దర్ ఒక మంచి ఆయుధంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే సిపిఎం సిపిఐ పార్టీలతో చర్చించిన గద్దర్ త్వరలోనే అందరినీ కలిపి కట్టే పూలమాలలో దారాన్ని అవుతానని ప్రకటించడం బట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల సిద్ధాంతకర్త అవతారం గద్దర్ పోషించబోతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే తెలంగాణలో ప్రజానాట్య మండలిలోనూ, దళిత ఉద్యమకారుల్లోనూ, మైనారిటీ నేతల్లోనూ పవన్ కు ఉన్న పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత మంది తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు పవన్ వెంట నడవచ్చన్న మాట కూడా వినిపిస్తోంది. యువతను ప్రధానంగా ఆకర్షించి ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తుంది. అందుకు పెద్ద ఎత్తున జనసేన పార్టీ సేవకులని రిక్రూట్ చూసుకోవచ్చు అన్నమాట కూడా వినిపిస్తుంది. అయితే పవన్ గద్దర్ కలయిక మీద విమర్శ చేసే వాళ్ళు లేకపోలేదు. ఏమాత్రం నిలకడలేని స్వాప్నికులు ప్రాక్టికల్ రాజకీయాల్లో సాధించేది ఏమీ ఉండదు అనేది ఒక వర్గం వాదన. ప్రజా ఫ్రంట్ పెట్టినప్పుడు గద్దర్ చెప్పిన మాటలను, అది వీడిన రోజు చెప్పిన మాటలని బేరీజు వేసుకోవాలి అంటున్నారు కూడా. పవన్ కి తెలంగాణ సమాజంలో యాక్సెప్టెన్సీ కష్టం అనేది కూడా చర్చనీయాంశంగా ఉన్నది. ఏది ఏమైనా లెఫ్ట్ పార్టీలు గద్దర్తో పవన్ ప్రయాణం చేసిన దాని ప్రభావం అధికార పార్టీ టీఆర్ఎస్ ని 2019లో ఏమీ చెయ్యలేదన్నది చాలా మంది అభిప్రాయంగానే వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో పవన్ గద్దర్ కాంబినేషన్ ఎటువంటి లక్ష్యాలను చేరుకుంటుందన్నది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తుంది. For more details, please subscribe Newsmark.